ప్రస్తుతం నర్సప్పగూడ నుంచి కృష్ణ యాదవ్ అలాగే పవిత్ర గారు బరిలో నిల్చున్నారు. నామినేషన్ వేశారు సర్పంచ్ కోసం అండ్ జనాలు డెఫినెట్ గా మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకోవచ్చు. మా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి గ్రామంలో, వాటిని బట్టి అనుకుంటాము గెలుస్తామనే నమ్మకం ఉంది. సో కృష్ణయాదవ్ గారు, మొత్తానికి పవిత్ర గారి విజయం వెనక మీరు ఉన్నారని చెప్పేసి అంటుంది. సో ఆ విజయం కంటిన్యూ అవుతుందా? రేపు 11వ తేదీ నాడు డెఫినెట్ గా గెలుస్తారు అనుకోవచ్చు. ఆ సర్పంచ్గా చేసినప్పుడు మేము చేసినటువంటి పనులు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అప్పట్లో లేక వర్షం వస్తే డౌన్ ఉండి అందులో వాటర్ వచ్చేస్తుండే, కురుస్తుండే వర్షానికి. గ్రామ ప్రజలతో అందరితో మాట్లాడి 11 లక్షలు శాంక్షన్ అయితే ఆ శంకరన్న గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే శంకరన్న గారు ఆఫీసర్కి చెప్పి ఆ యొక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం జరిగింది. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా లేదు, ఆయన కన్నా మేము బాగా చేస్తాము, ఇక్కడ లోకల్ చాలా కంపెనీలు ఉన్నాయి, సో మా ఊరు వాళ్ళకు అవకాశం కల్పించట్లేదు, ఇతర రాష్ట్రాలు ఉన్న వారికి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పేసి అదొక సమస్యగా చెప్పుకురావడం అనేది జరిగిందన్న. గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే ఫస్ట్ బీహార్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు, మన గ్రామంలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, మన గ్రామస్తులు ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి కోరుకుంటారు. నా గ్రామం అభివృద్ధి చెందాలి, మా ఇంటి ముంగల సీసీ రోడ్ కావాలి, మా ఊరి లైట్లు కావాలి, మా అక్క చెల్లెళ్లకు మంచిగా చూసుకునే వ్యక్తి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు అన్ని పనులు మీరు చేసేసిందని చెప్పేసి అంటున్నారు కదా, అంటే బొడ్రాయి విషయంలో కావచ్చు, తర్వాత నాగుల విషయంలో కావచ్చు, హైటెక్స్ లైట్ల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, ఇంకేమున్నాయి చేయడానికి? అంటే నేను ఒక 5 సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నా, ఆ సమస్యలు ఏందో మీకు తెలుసు? అయితే మెయిన్ సమస్య మా గ్రామానికి రోడ్డు, బీటీ రోడ్డు చిన్నగా ఉంది. నేను సర్పంచ్ ఉన్నప్పుడే ఒక లేయర్ వేయించిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా గంపెడు మన్ను వేయలే మిగతా ప్రభుత్వాలు, మిగతా సర్పంచులు. కానీ నేను ఈరోజు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఓట్లకే మాట తీసుకున్నాము, మీకు డబుల్ రోడ్ శాంక్షన్ చేస్తాడు. ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉన్నది. 17,03,00,000 రూపాయలు శాంక్షన్ లిస్టులో, ఫైనల్ లిస్టులో ఉంది. ఇప్పుడు దాన్ని టెండర్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఓకే.